18-19 నెలల కాలంలో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. ఈరోజు కేవలం వైఎస్ఆర్సీపీ పైన బురద చల్లే కార్యక్రమం దాదాపుగా 19 నెలల కాలం నుంచి చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసినదే. ఈరోజు మనం అందరం చూసుకుంటే తిరుపతి లడ్డు ప్రసాదంలో నెయ్యి అనేటువంటి దాంట్లో అనిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పేసి ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో ఒకసారి గమనించాలి. ఈరోజు హిందూ ధర్మాన్ని కావచ్చు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాన్ని ఏ విధంగా ఈరోజు దెబ్బతీస్తున్న విషయం కూడా ప్రజలతో ఒకసారి గమనించాలి. ఏదైతే సుప్రీంకోర్టు సిబిఐ సిట్ని విచారించమని చెప్పడం జరిగిందో, ఆ సిబిఐ సిట్ ఏదైతే విచారించి నిజాలు బయటకు వచ్చిన విషయం కూడా అందరికీ తెలిసినదే. ఈరోజు ఆ సిట్ విచారణలో ఏమని తేలింది, ఎక్కడ కూడా ఈ తిరుపతి ప్రసాదం లడ్డు నెయ్యిలో ఎక్కడ కూడా అనిమల్ ఫ్యాట్ లేదని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇప్పటికీ కూడా దుష్ప్రచారాలు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగజారి రాజకీయం చేస్తున్నారో ఒకసారి గమనించాలి. ఈరోజు మేము సిబిఐ సిట్ రిపోర్ట్ని కూడా మేము అందరూ కూడా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గతంలో మనం చూసుకుంటే ఆయన తిరుమల కొండను నీళ్లతో కడిగి ఏ విధంగా హైడ్రామా క్రియేట్ చేస్తున్న విషయం కూడా మనం ఒకసారి గమనించాలి. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు గురించి కూడా వీళ్ళు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారంటే కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు కూడా మనం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలా, వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలా, అదేవిధంగా వాళ్ళ భక్తులు కూడా క్షమాపణ చెప్పాలా. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రిగా ఉన్నారో వెంటనే రాజీనామా చేయాలా, వీళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలా. లేకుంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ వెంకటేశ్వర స్వామి భక్తులు వీరందరికీ కూడా క్షమించాలని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తున్నాం.